రోడ్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. బస్సు ప్రమాదంలో తాండూరు నియోజకవర్గానికి చెందిన సుమారు 13 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు, ఆర్టీసీ సంస్థ తరఫున 2 లక్షల రూపాయలు కలిపి మొత్తం 7 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించింది. గౌతూపూర్, హాజీపూర్ గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు జిల్లా అధికారులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు. అలాగే కుటుంబాలకు చెక్లను కూడా అందజేశారు. వాళ్ళు పోయినటువంటి కుటుంబాలకు మనం భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే గవర్నమెంట్ నుంచి ఎంబడే వారికి తోచినటువంటి ఆర్థిక సాయాన్ని కొద్ది గొప్పను ఈరోజు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు, ఆర్టీసీ నుంచి ఒక 2 లక్షల రూపాయలు, మిగతాది ఇన్సూరెన్స్ మేము ఇప్పుడే ఆర్టీఏ మన వెంకటరెడ్డి గారు ఆర్టీఏ వాళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా వచ్చి రావడం జరిగింది. ఇంకా ఇన్సూరెన్స్తో కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇంకా ప్రతి చనిపోయినటువంటి వారికి కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఆ కుటుంబాలకు అండగా ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి ఆ కుటుంబాలకు అండగా నిలవలసినటువంటి టైం ఉన్నది.